తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మరి మట్టిలో మాణిక్య లాంటి కళాకారుల్ని పరిచయం చేయాలన్నటువంటి సత్సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి మన తేనె తెలుగు ఛానల్ ఈరోజు అనంతపురంలో రాయలసీమలో రత్నాల లాంటి కళాకారుల్ని మీ ముందుకు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం ఈరోజు చేస్తున్నాం. మరి మరుగున పడిపోయినటువంటి మట్టిలో మాణిక్యాలు అట్లాంటి కళాకారుల జీవిత విశేషాలని, వారి రంగస్థల ప్రస్థానాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మన ముందు ఒక మంచి మట్టిలో మాణిక్యం లాంటి కళాకారుడు ఉన్నారు. వారితో ఈ కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తాం. మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ నమస్తే. నమస్తే సార్. మరి మీ పేరు, మీ ఊరు, మీ వివరాలు తెలియజేయండి. మా ఊరు పూలకుంట. మీ పేరు? మా పేరు పెద్ద కదిరేశ్వరరావు. అట్లా అంటే కదిరేశ్వరరావు గారి వాళ్ళ అన్న? కదిరేశ్వరరావు వాళ్ళ అన్న నేను. ఓకే ఓకే. మరి మీ తల్లిదండ్రుల పేరు? మా నాన్న పేరు ముత్యాలప్ప. అమ్మ పేరు కేశమ్మ. మీరు ఎంతమంది అన్నదమ్ములు? మేము 6 మంది అన్నదమ్ములు. 6 మంది అన్నదమ్ములం అయితే మా అన్న కూడా ఇట్లా కళాకారుడుగా పద్యాలు పాడతాడు. చీమకుర్తి వారణాసి ఎన్నో నాటకాలు ఆడినాడు. చీమకుర్తి గారి సెట్టింగ్ తో, ఆ బాణితో, జమినీ రాయబాబుతో ఆడాడు. ఏం పేరు? నారాయణ. పెద్ద అయిపో, మీ అందరికంటే పెద్ద. అతని తర్వాత మీరా? నేను 3 అయిపోయాను. అతని తర్వాత ఇంకొక అయిపో ఓవల్పాతి అని ఉన్నాడు. ఆయన కూడా వారణాసి పాడతాడు. ఆయన ఇంకా బాగా పాడతాడు. 6 మంది ఉంటే 6 మంది కూడా కళాకారులు. 6 మందిలోనే 4 పాడతాం. 4 బాగా పాడుతున్నారు. 4 పాడతాం. కానీ మేము ఈ కళాంస్థలికి మేము దగ్గరలో ఉన్నాము, కానీ బయటికి పోలేకపోతున్నాం. సరే, స్టేజ్లో నుంచి బయటికి జనాలేకి ఎదిగిపోలేకపోతున్నాం. సభకి ఆటికే అవుతున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో మొదలు పెడదామా? ఓకే. ఓ నమ శివాయ. ఓ నమ శివాయ. చాలా సంతోషం సార్. మరి పంచాక్షరి మంత్రంతో మన పద్యనాటక కళాభిషేకాన్ని ప్రారంభించినారు. మరి మీరు ఈ కళారంగంలోకి ఎట్లా ప్రవేశించినారు? ఎట్లా ప్రవేశించామంటే, మా నాయన కోలన్న అయ్యవారు. మీ నాన్న కోలన్న అయ్యవారు? మా నాన్న కోలన్న అయ్యవారు అయితే రోజు ఆయన కోలాటకి పోయేటప్పుడు మేము వెనక పోతాం. వెనక పోయి ఆడ మీ పిల్లాటి కొండి పక్కన ఉంటాం, ఆడుకునేది అంతే. పక్కన కూర్చుంటాం. నాకు ఏంది రాదు, అప్పుడు తెలియదు. మా నాయన కోలన్న పాటలు బాగా పాడేవాడు, చక్కగా భలే పాడతాడు. మా నాయనకి చెవుడైనా పాట అంటే అంత బాగా పాడతాడు. మేము ఆడ పక్కన ఉంటాము. అప్పుడు మాకు ఏమీ తెలియదు. అరే మా నాయన ఇంత పనివాడు, ఇంత బాగా కోలాట నేర్పిస్తాడు, మా నాయనకి అంత గొంతు ఉండదు అనేది మేము కొద్ది రోజులు అట్లా ఆడాడ బయట అట్లా మేము వ్యవసాయం చేసుకున్న చాటు కానీ ఆడాడ కానీ కొంచెం అట్లా పద్యాలు పడినట్లు ట్రై చేసిన అలవాటు మాకు. అదొక బాగా నేరుగా మేము మాకు పాడాలనేది బాధ్యత నాకు. నేను పాడతా అంటే మా నాయనకట్టే నాకు కూడా గొంతు వచ్చింది. అట్లే ఉంది కదా నాకు కూడా గొంతు అంటే అని చెప్పేసి నేను కొద్దిగా నేను ఆడాడ బీటికి పద్యాలు పాడినా. ఏది ఏ పద్యాలు? వారణాసి పద్యాలు పాడతాండి అప్పటికే. బీటికి వారణాసి ఎక్కువ ఎవరు హార్మోనిస్ట్లా ఏమిలా చెప్పిండే లేదు, ఏం లేదు. ఉంటే బీటికి ఎవరన్నా ఎడన్నా ఈయన కూడా అప్పుడు ఎక్కువ గుళ్ళు మీద పద్యాలును రామాంజనేయుద్ధం ఇవన్నీ సాయంకాలము తెల్లవారుజామున 17 ఎక్కువ అప్పుడు గుళ్ళ మీద పెడతాను. అప్పుడు బాగా వింటాండి. ఇప్పుడేం పెట్టరు అవన్నీ. అప్పుడు అవన్నీ వినుకుంటూనే మేము అట్లా పద్యాలు పాడే నాకు ఇంత మటుకు గొంతు ఉండాలనేది నాకు
నిరూపించుకున్నాను. అర్థమైంది మీ అంతకు మీకే. నాకు అర్థమైంది. మళ్ళా కొద్ది రోజుల తర్వాత మా ఊర్లో ఒక నాటకాలు, ఒక పోటీ నాటకాలు మాత్రం ఒక 3 డ్రామాలు పెట్టినాయి. ఆ 3 డ్రామాల్లోకి నన్ను ఒకసారి అటు ఇడిచిడే. మా అన్న నా సంసారం కట్టుకోండి అన్న నేను డ్రామాలే పోతానంటే పోరా అన్నాడు. పోరంటే నేనేమో పోయినాను. అక్కడ పోయినాక నక్షత్రుడు నేర్పించారు నాకు. నక్షత్రుడు నేర్పించింటే అప్పుడు ఆ నక్షత్రుడి పాత్రలో ఈ అబ్బాయికి నక్షత్రుడి కంటే ఆంజనేయులు బాగుంటుంది అన్నారు. ఆంజనేయులు బాగుంటుంది అని అంటే ఆంజనేయులకి నన్నేమో సెలెక్ట్ చేసినారు. రాముడు ఎవరు వేసుకోలే, ఎవరు రాలే రాముడికి. రాకపోతే సరేలే ఇంకా ఇప్పుడు ఇంతటితో దీన్ని వదిలిపెట్టుకొని మళ్ళీ చూసుకుందాము, ఇప్పుడు నక్షత్రుడి పాత్రే కానీ అన్నాడు. నక్షత్రుడు పాడిన నక్షత్రుడు పాత్ర పాడంలోనే ఒక్కటే పారే అది నాకు ఫిక్స్ అయింది. బ్రహ్మాండంగా వాడినాడని అన్నారు. మీ ఎట్లా పెద్దలంతా బాగా వాడినాడు అన్నారు. పేరు వచ్చేసి గ్రామస్తులందరూ మెచ్చుకున్నారు. ఇంకా ఆ డ్రామా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ అనంతపూర్ లో విశ్వనాథ్ అని ఆయన దగ్గర నేను నక్షత్రుడు పాడింది. విశ్వనాథ్ సార్ సమాజం పెట్టాడు, విజయ్ క్లాత్ కాడ పెట్టినాడు, పైన రూమ్ లో పెట్టినాడు. రూమ్ లో పెట్టింటే నాకేమో సమాజం అంటే అనేది కూడా ఏమో తెలియదు. నేను కానీ ఆంజనేయునికి ఒక ఆయన ఉన్నాడు, ఆ పిల్లోని ఇట్లా పిలుచుకురావాలా అంటానని మా ఊరు సుబ్బారెడ్డి, పూలకుంట సుబ్బారెడ్డి అని ఉండే, ఆయనతో ఇట్లా పిలిపించుకొని వచ్చాడు. ఆటికి వచ్చి విజయ్ క్లాస్ కాడికి వచ్చి ఆ రూమ్ లోకి ఇడితే నేను పద్యాలు పాడి ఆంజనేయుని పద్యాలు పాడితే ఆంజనేయుల పాత్రకి బాగుంటాడు అని అన్నారు. అప్పుడు నేను ఆయన దగ్గర ఆంజనేయుల పాత్ర మొదలు పెట్టినా. సంవత్సరం పట్టింది. ఆయన వాళ్ళ అన్న దగ్గర పాడినా ఫస్ట్. రామకృష్ణ అయ్యవార్లోనే ఫస్ట్ నాటకమే రామకృష్ణ అయ్యవార్లో పాడినా. అప్పటికి నాకు ఇంకా కొంత కథ నేర్చుకునేది ఉంది, కొన్ని పద్యాలు పాడేది, లాస్ట్ మోహన పద్యం కూడా కొంచెం ఉంది. అయినా ఆయన దగ్గర నేను నిలబడి పాడినా. అక్కడి నుంచి మళ్ళా ఇంకా అంత ముందుకు ఒక 4-5 రోజులు పోయిన తర్వాత అట్టే వరుసన 10 డేట్లు పడి 10 డేట్లు ఆడినా. 10 డేట్లు ఆడి 11వ డేట్ కాడి వేలకే చాలా నాకు బాగా పడినాడు అనేది పేరు వచ్చేసా. కాకపోతే అప్పుడు నేను ఆ ప్రాక్టీస్కి నేర్చుకుంటేకంతా పోయింటాను కదా. అప్పుడు నాకు మా అన్నదమ్ములకి మాకంతా సంసారం బరువు అయిపోయా. నేను ఇక్కడ ఇట్లా ఇబ్బందులు ఇది ఇప్పుడు 18 ఏళ్ళ కిందట మాట ఇది ఆగిపోయింది. అరే ఎట్లా డ్రామాలు పోతే ఎట్లా మనము సంసారం అంతా ఎట్టప్ప అన్నానంటే నేను కొంచెం అప్పుడు ట్రక్ అయిపోయింది. అప్పుడు ఆగిపోయి నేను ఇంటికి పోయినాక బోర్ వేసుకున్నాము. నీళ్లు పడినాయి మాకు. అయినా సంగీతం అంటే నాకు మోజే. ఎక్కడ డ్రామాలన్నా ఎక్కడ వాళ్ళన్నా మోజు అట్టే అలాగే ఉండి ఆగిపోయినా. చిన్న కదిరేశ్వరరావు అన్నా నేను సమాజం లేకన్నా పోతాన్నా అని అన్నాడు. ఎడన్నా పోయి నేర్చుకుంటాను నేను అంటే పోరా ఒక్కరన్నా ఉండాము పాడేకని అన్నా. నేను అన్నా. ఈ పిల్లోడేమో ఒక 4 నెలలు 3 నెలలు ఇక్కడ టౌన్లో ప్రాక్టీస్ చేసుకున్నాడు. అయ్యవాళ్ళతో కొంచెం ఆడాడు ఇబ్బంది పడినట్టుంది అన్నా, నేను ఎవరి దగ్గర ఇవ్వాలా అని అన్నాడు. ఫోన్ చేసి అడిగితే నువ్వు అయ్యవార్లు నీకు మంచిగా ఎవరుంటారో ఆటికే పోనైనా అన్నా. ఆటికే పో అంటేనే సిఆర్ఈ సార్తే పోయినాడు. అక్కడ చాలా ఆయన బాగా గొప్పగా పాడించాడు, తీర్చిదిద్దినాడు. బయటకు వచ్చాడు, చక్కగా పాడించినాడు, బాగా పేరు వచ్చేట్టుగా పాడినాడు. అప్పటికి నేను కూడా నేను ఇట్లా పోయింటే నేను నా తమ్ముడు నాకట్టే పాడుతున్నాను కదా అని నేను కొద్ది రోజులు ఆగిపోయినాను. ఎక్కడన్నా యూట్యూబ్లో ఇట్లా ఎవరన్నా సెల్లుల్లో చూసి కూడా ఆంజనేయుల పాత్ర ఏంది ఇట్లా పాడినారు అట్లా పాడినారు, ఇది బాగా వాడుకోవాల్సింది అని నేను ఇట్లా పాడాలి అని కనిపించి నా పాత్రకి వాళ్ళ పాత్రకి నేను క్యాల్కులేట్ చేసుకుంటే నాకు బాధ అనిపించింది. నేను ఆగిపోయినా. ఆ బాధ అనిపించి
కానీ మాకు తమ్ముడు ఉన్నాడు, అట్లోడు పోయి పాడుతున్నాడు, మనకి సార్లే అని అనుకున్నా నేను. కానీ మధ్యలో నేను ఒక్కసారి అనంతపూర్కి చెనిక్కాయలు వేసుకొని ట్రాక్టర్లో వచ్చాను. అక్కడ సాయిబాబు ఈడ అనంతపూర్లో సాయిబాబు కట్ట కింద చెనిక్కాయల మిల్లు ఉంది. ఆ మిల్లులో చెనిక్కాయలు తోలకపోతుంటే హార్మోన్ పెట్టి శబ్దం వినిపించింది. శబ్దం వినిపించింటే ఆ శబ్దం విన్నాక నేను చెనిక్కాయలు దింపేసి వచ్చి ఆడికి పోయినా. ఆడికి పోతే ఆడ ఏమన్నారంటే అప్పుడు వాడతాను ఆంజనేయులు ఏనేను అని అంటేనే ఇడిస్తే ఒక 4 పద్యాలు పాడితే అప్పుడు ఆ ఇడివే తీసినారు. ఆ పద్యాలు మళ్ళీ నేను విన్నాను. ఓహో ఈ యూట్యూబ్ అప్పటికే ఉండింటే నేను ఇంత మటుకు నేను పాడుకుందేమో అని చెప్పేసి నేను మళ్ళీ మొదలుపెట్టాను. అక్కడ మొదలుపెట్టినాను. ఎన్నాళ్ళైంది మొదలుపెట్టి కూడా మనకు 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయింది. బాగా ప్రాక్టీస్ చేసుకుంటున్నాను, పోతున్నాను. కానీ అయ్యవార్లంతా ఇక్కడ ఇప్పుడు అప్పుడు మాదిరి ఒకే అయ్యవారు అనేది లేదు. అయ్యవార్లు 4 అయ్యవార్లు ఉన్నారు. ఎక్కడ ఏ అయ్యవారి దగ్గర నాటకం చెప్తే ఆ అయ్యవారి దగ్గర పాడాలి. అవునవును, అట్లా వచ్చేసింది. ఆయన దగ్గర నేర్చుకుని ఆయన దగ్గరే పాడాలనేటట్టుగా లేదు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పాడుకోవాల్సి వచ్చింది. పాడుకుంటాము. ఇక్కడ మా రెండో ప్రస్థానం ఎవరి దగ్గర మొదలైంది? రెండో ప్రస్థానము నవీన్ సార్ దగ్గర. ఓకే. మళ్ళా తర్వాత నవీన్ సార్ డేట్లు డిమాండ్ అయిపోయినాడు, ఆయన వెళ్ళిపోతాడు. మనము ఇంకా అవునా నేను వెళ్ళిపోవాలి కదప్పా, నేను ఇట్లా రూమ్లోనే ఉంటే ఎట్లా అని చెప్పేసి నేను మళ్ళా విశ్వనాథ్ సార్తే పోతే ఆయన చెయ్యికి నాకి అంటే ఏమో కలం స్థలి అంటే నాకు ఎక్కడ పుడుతుందో ఏం కదా. ఆయన అంటే ఆయన ఇట్లా కనపడితే కూడా నేను ఇట్లా పాడగలను. అంటే అంత బాగుంది కాంబినేషన్ కుదురుతుంది మీకు? అంత బాగా కాంబినేషన్ కుదురుతుంది. పాడినాను మళ్ళా కూడా ఇప్పుడు బయటకు వచ్చేసినా కదా. ఆయన కూడా మళ్ళా ఇప్పుడు మధ్యలో నీకు డేట్లు రాగలవు, నువ్వు ఎక్కడన్నా బయటికి పోయి పాడుకోబావు, నీకు డేట్లకి నేను అంతలక్క రాలేను, డిమాండ్ గా ఉన్నా. నాకు డిమాండ్ మా కూతురికి, మా అన్నకి, ఇంకొక అమ్మాయికి నేను పోవాల్సి వస్తాను. డేట్లు వచ్చేస్తాయి, బయటికి పోయి పాడుకుంటాను. ఒకవేళ అక్కడ ఏడన్నా మించిపోతే నేను వచ్చి నేను కూడా ఉంటా, నేను కూడా న్యాయం చేస్తానండి. అట్లా అలాగే ఇప్పుడు కొనసాగుతా ఉన్నాను. ఎక్కడ ఏ అయ్యవార్లు ఎక్కడ పాడమంటే ఎక్కడ డేట్లు ఇస్తా వాళ్ళ దగ్గర 4 రోజులు పాడేది ప్రాక్టీస్ చేసుకుని అట్లా పాడుతున్నా. మరి ఇప్పటి వరకు ఎన్ని నాటకాలు అన్నారు? ఇప్పుడు వారానికి 1, నెలకు 8, ఒక 7-8 నాటకాలు ఆడుతూ ఉన్నాను. ఏ పాత్ర ఆడుతున్నారు మెయిన్ గా? ఇప్పుడు ఆంజనేయ పాత్ర. నక్షత్రంతో మొదలు పెట్టాను. కానీ నక్షత్రుడితో మొదలు పెట్టినా ఆ నక్షత్రుడు మొదలు పెట్టినాను కానీ ఆ పాత్ర ఏమో పాడడానికి బయటికి రాదు. నాకు దీని మీద గాలి పడింది, దీనికోసమే నేను ట్రై చేస్తున్నా. మరి మా ప్రేక్షకుల కోసం మీ చరిత్ర అంతా చాలా విచిత్రమైనటువంటి చరిత్ర, మరిచిపోయినటువంటి కళారంగంలోకి మళ్ళీ ప్రవేశించినారు. మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పద్యాన్ని పాడండి మేడం. కూర్చొని పాడతారా, నిలబడి పడతారా? నిలబడి పాడమని నిలబడి పాడండి.
సంతోషం సార్. మరి నమస్కారం. మట్టిలో మాణిక్యం మళ్ళీ ప్రకాశిస్తుంది అని చెప్పి మీరు నిరూపించుకున్నారు. చాలా చక్కని గాత్రం. మరి మన అనంతపురం జిల్లాలో హార్మోనియం తయారీలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి కంబగీరన్న మీ గురించి చెప్తూ ఆయనను తిప్పే వాళ్ళు ఉంటే, పెద్ద కదిరేశ్వరరావు గారిని తిప్పే వాళ్ళు ఉంటే లక్ష్మణరావు గారి అంతటి పేరు తెచ్చుకుంటాడు, అంతటి గాత్రం ఉంది అని చెప్పి మిమ్మల్ని మెచ్చుకున్నారు. ఆయన ఒకరోజు అనంతపూర్లో ఇస్మాల్ సార్ దగ్గర నేను పాడతా అంటే ప్రాక్టీస్ రూమ్లో పాడతా అంటే అక్కడ ఎవరో పెట్టి రిపేర్ కానీ వచ్చింది ఆయన కమ్మగిరి సార్ అనేది నాకు తెలియదు. నేను ఆ రోజు చూసి నన్ను కమ్మగిరి అంటారు, నేనే అంటే మీరు ఎవరో చూసిందే కదా సార్ ఇప్పుడు చూస్తానని అన్నాను. ఆ రోజు ఆయన ఎదురుగా నేను పాడినా. ఆ రోజు ఆయన చూసినాడు, ఆయన అడిగింటాడు. అదే అదే చాలా మంది జిల్లాలో ఎవరు ఎట్లా పాడతారు, ఏ హార్మోనిస్టు హ్యాండ్ పవర్ ఎంత అనేది వారికి తెలుసు. మరి మిమ్మల్ని బాగా మెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇంత మన అనంతపురం జిల్లాలో ఒకనొక పర్సన్. మరి మీరు నాటకాలు ఆడినప్పుడు ఏ గ్రామంలో మిమ్మల్ని బాగా వన్స్ మోర్ అని చెప్పి పాడించుకున్నారు? మమ్మల్ని ఏ గ్రామంలో అని పాటిస్తారు. ఇక్కడ రోకోడలు ఆడిచారు ముందు సార్, ఫస్ట్ సార్ రోకోడలు ఆడిచారు. ఎవరు? విశ్వనాథ్ సార్ ఆడిచారు. విశ్వనాథ్ సారు లాల పాడించాడు, లాల పాడించినాడు. రూపం రామకృష్ణ సారు, నేను పాడినా. అంటే సారు ఏం వేసినాడు? ధూపం రామకృష్ణ సార్. ధూపం రామకృష్ణ సారు రాముడు పాడినాడు. రాముడు పాడినాడు. ఆయన రాముడు, మీరు ఆంజనేయుడు. నేను ఆంజనేయుడు. సరే. మరి తర్వాత ఉరవకొండ ఏరియా తర్వాత? ఉరవకొండ అయిపోయిన తర్వాత మళ్ళా గుంటకల్లో నేంపల్లి అని, నేంపల్లి కల్లే వస్తున్న 2 నాటకాలు పడి, పులిగుట్టపల్లి నేంపల్లి ఒకటి, పులిగుట్టపల్లిలో ఒకటి అక్కడ మార్చారు. మళ్ళా ఇక్కడ వచ్చేసి పులివిందల పైన కొండలో ఆంజనేయ స్వామి గుడి ఉంది. కదిరికి పోయే రూట్కి పైన కొండలో ఉంది ఆంజనేయ స్వామి. అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోకి గెలిచినాడు. ఆ రాజశేఖర రెడ్డి ఆయన గుడి ఏదో ఓపెనింగ్ ఉంది, ఒక నాటకం జరపల్లా, మంచి కళాకారులను చూసుకొని రాకుండా అని ఇక్కడ ప్రాక్టీస్ రూమ్ కాటికి వచ్చారు వాళ్ళు. పులివిందల ఇంటి ఇక్కడ మా కళ్ళ వచ్చింటే ఇక్కడ విశ్వనాథ్ సార్ దగ్గర, నీ దగ్గర కళాకారులు ఎవరున్నారో ఎక్కడున్నారో మీరు పిలిపించి పాడితే, మీరు పాడించినప్పుడు ఆ కళాకారులు ఎవరన్నా కానీ బాగా పాడిన వారు నచ్చితే మేము ఎదుర్కొని మా కళ్ళ పెట్టాలనుకున్నాం మేము అని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళలో శివపురం రమణాని, నన్ని, తర్వాత ధూపము రామకృష్ణ సార్ని, ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ మేము పులివిందలో పోయినాం. అక్కడ పులివిందలో పోయినప్పుడు అక్కడ అక్కడ ఎవరితో రాముడు మీకు ఎవరు? అక్కడ రాముడు రామలింగేశ్వరరావు అని వచ్చారు. రామలింగేశ్వరరావు సార్. అక్కడ ఆయన రెడ్డి అక్కడ ఇప్పుడు ఇక్కడ లేడు, మన కెనాల్లో ఉన్నాడు ఆయన. ఆ రోజు కూడా నన్ను, నాకు ఈ అబ్బాయి వాడతా అంటే నాకు పెద్దయ్య మంచుకు వచ్చినాడు అన్నాడు. పెద్దయ్య మంచుకు వచ్చినాడు. పెద్దయ్య అంటే లక్ష్మణరావు కదా? లక్ష్మణరావు పెద్దయ్య మంచుకు వచ్చినాడు అని అన్నాడు ఆయన. ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది ఇంకొకటి ఉంది. మన అనంతపురం జిల్లాలో మీకంటే సీనియర్ అయినటువంటి మన ఆకులేటి నరసింహమూర్తి గారు, పెద్ద మన జిల్లాకు బాగా పేరు తెచ్చిపెట్టినటువంటి వ్యక్తి. మన జిల్లాకు బాగా పేరు తెచ్చిపెట్టినాడు, నన్ను చూసినాడు. నా తర్వాత ఈ అబ్బాయి పుట్టినాడు, ఈ అబ్బాయిని పైకి రానిస్తారా లేదా అని ఆయనకు ఆత్మలో ఇప్పుడు కూడా ఉంది. ఆయన ఇప్పుడు కూడా ఎవరప్ప అంటే కదిరప్పనంటే, కదిరప్ప గురించి నాకేం చెప్పద్దు, ఏమంటే ఎలుగులేకి రానిలేదు అబ్బాయిని అని నన్ను ఆయనకి బాధలో ఆయన చూసినాడు. మహానుభావుడు, మంచి గాత్రము, ఎంతో మంది మేలు కోరుకునేటటువంటి కళాకారుడు. మిమ్మల్ని కూడా ఆశీర్వదించినారు. ఇట్టే ఉంది, నేను ఇట్టే ఉంటుంది, బాగుంది అన్నాడు. అరిచేతిని అడ్డపెట్టి సూర్యుని కిరణాలను ఏ విధంగా అయితే ఆపలేమో, ప్రతిభ కలిగినటువంటి పద్యనాట కళాకారులు ఎవరు కూడా అణిచేయలేరు అనేటువంటిది నగ్న సత్యం. కాబట్టి మీరు చేసేటటువంటి పనిలో కళే దైవంగా మీరు భావిస్తూ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఎదుగుతారు, ప్రజాదరణ పొందుతారని నా నమ్మకం. మరి మామూలుగా మీరు ఇప్పుడు అన్నదమ్ములు కలిసి ఆడుతున్నారని తెలిసింది నాకు. తమ్ముడు రాముడు గాను, అన్న ఆంజనేయుడు గాను ఆడుతున్నారని. మరి మీ ఇద్దరిని కూడా ఒకే వేదిక పైన చూడాలని ఉంది.
మరి మీ అన్నదమ్ములు ఇద్దరూ కూడా ఒక మంచి పద్యాన్ని ఒక మంచి పద్యాన్ని పాడాలని పాడతారు సార్. పెద్ద కదిరేశ్వరరావు గారి సోదరుడైనటువంటి కదిరేశ్వరరావు గారు రాష్ట్రమంతా తిరుగుతూ ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ చాలా బిజీగా ఉన్నటువంటి కళాకారుడు. మరి వారు ఇద్దరూ కలిసి, అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఈ కళాభిషేకంలో ఒక చిన్న 2 పద్యాలు, చెరొక పద్యాన్ని పాడాలని కోరుకుంటున్నాం. రండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రేక్షకులందరికీ నా నమస్కారములు. మీరందరూ కూడా నన్ను ఇట్లాగే ఆదరించినారు, అలాగే ఆదరించాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు మా అన్న పెద్ద కదిరేశ్వరరావు అన్న నేను కలిసి 2 పద్యాలు చదువుతున్నాము. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాము. మారుతి ఇది నీ విత్తివాదమే కానీ భక్తివాదమేమో నయములు వేదములవి కావు.
కర్తవ్యం గుణమోలమే ఆదులేడు పరీత దీపుమనుడ అన్యాయం
చిత్రించుకుంటే దేవదేవుడు నీకే ఇచ్చుదము ఎరుగా రామాయణంలో లవకుశల్లాగా రంగస్థలంలో కూడా అన్నదమ్ములు ఈ రంగస్థల సేవ చేస్తున్నటువంటి వీరిని అందరూ కూడా ప్రేక్షక దేవులు అందరూ కూడా ఆశీర్వదించాలని, అవసరం ఉన్న చోట అవకాశాలు ఇవ్వాలని, వారిద్దరు ప్రదర్శనను కూడా మీరు చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ మరి థ్యాంక్ యూ సార్ కదిరేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. మీరు ఇట్లనే భవిష్యత్తులో ఎన్నో ప్రదర్శనలు ఎన్నో వేదికలు పంచుకోవాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ ఇద్దరి కాంబినేషన్ చాలా చక్కగా ఉంది. మా ప్రేక్షకుల కోసం మిమ్మల్ని వెంటనే పద్యాలు అడగాలని ఉంది. అడగండి సార్. దాన్ని మరి అందరూ మెచ్చుకునేటువంటి పద్యం అదే సీతమ్మ జాడ. అవునా? అలాగే సార్. వనచరులు అతి తెలివి గల మూర్ఖులు.
కోటి లక్షణములు మా అందులకే రామా
సంతోషం సార్. మరి నిజంగా సంగీత ప్రియులు ఈ రామాంజనేయ యుద్ధంలో మన సంగీతంలో ఉన్నటువంటి కొన్ని రాగాల యొక్క రాగాలాపనలను ఇష్టపడేటువంటి ఈ పద్యాన్ని మా ప్రేక్షకుల కోసం మీరు చాలా అందంగా వినసొంపుగా వీణుల విందుగా వినిపించారు. చాలా మాకు సంతోషం. మీకు కళాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి మీలో ఇద్దరు కూడా ఇప్పుడు రంగస్థలంలో బాగా పేరు తెచ్చుకుంటున్నటువంటి ఈ సందర్భంలో మీరు ఇద్దరు కూడా ఒకరికొకరు ఏమైనా సలహాలు సూచనలు తీసుకుంటుంటారా ఈ సంగీత విషయంలో? సార్ మాకు ఆయన భగవంతుడు మాకు ఇచ్చాడు. ఆయన మరి మాకు అందరికి ఇచ్చాడు. మేము అందరము మరి ఏమన్నా పాటించుకుంటామా ఏం లేదు, అందరికి ఇచ్చాడు. ఇక్కడ మాకు ఇచ్చాడు, మా తమ్ముడికి ఇచ్చాడు, మా కుటుంబంలోనే ఉంది. తర్వాత మా తమ్ముడు ఇంకో తమ్ముడు కూడా ఆయన కూడా ఇచ్చా అట్లే ఉంది. ఆయన కూడా రామనాలు ఆయన కూడా ఇట్లే ఉంది. మా నాయనకి ఉండే కంఠము మా నాయనకి మా తాతకు ఉండేట. మా తాతకి మా నాన్నకి వచ్చింది, మా నాన్నగారి నుంచి మా కూడా వచ్చింది. వారసత్వంగా మీరు కళాకారులు. మీకు కదిరేశ్వరరావు గారు ఏమైనా అట్లపాడు ఇట్లపాడు అని చెప్తుంటాడా? ఆయన కొంత దేశం మీద ఎంతో కళాకారులలో కలిసి పాడినాడు. ఆంజనేయ పాత్రల దగ్గర ఎంతో రామంలో ఆడినాడు కాబట్టి ఆ సలహాలు నాకు కూడా కొన్ని ఇట్టే పోవాలని చెప్తున్నాడు. మాకు ఎదుగుదలగా ముందుకు రావాలని నాకు ఛానల్ సపోర్ట్ చేశారు తమ్ముళ్ళు. తర్వాత మా బామాజీ అని తమ్ముడు పెద్దన్న, మనోడు పెద్దన్న ఆయన పేరు, కొంచెం బామాజీ. ఆయన నాకు డైలాగులు చదువు సంస్కారం ఏం లేదు, డైలాగులు అనేది ఆయనే నాకు కష్టపడి డైలాగ్ బాగా చెప్పేసి తెల్లవారుదామనే ఒక 4 గంటలకే వచ్చి రూమ్కి వచ్చి బాగా నేర్పించిన. బాగా ఒక నెల మాదిరి ఆయన నాకు డైలాగ్ బాగా సాగించుకొచ్చినారు. తర్వాత రామకృష్ణ అని మా తమ్ముడు, ఆయన మా అబ్బాయి ఛానల్ వచ్చే మా అబ్బాయి ఛానల్ పెట్టారు. ఇంకా తర్వాత అంకె విద్యాలు కూడా నాకు ఛానల్ తీశారు, పెట్టారు. తర్వాత హార్మోనిస్ట్ ఇవాళ దగ్గర నుంచి నేను ఎంతో ఐవాళ్ళ దగ్గర నుంచి నేను వచ్చినాను. మా ఐవాళ్ళని కుటుంబపురం శేఖర్ బాబు హార్మోనిస్టు, ఆ అబ్బాయికి వచ్చినాక కూడా నాకు 2 పద్యాలు పెట్టారు. మోహన్ పద్యం అనేది నాకు అక్కడ ముందున్న ఇవాళ ఎవరు పుష్పించారు. ఈ అబ్బాయి తర్వాత కదిరేశ్వరరావు, మా తమ్ముడు కదిరేశ్వరరావు మోహన్ పద్యం పుష్పించారు. బాగా సెలెక్ట్ చేశారు. ఏడైనా తప్పైంది కూడా ఇచ్చే తీసుకోవాలని చెప్పారు. కొంతమంది ఇవాళ నాకేం చెప్పింది, కానీ ఇప్పుడు పుష్పించారు. ఇలా ముందుకు కూడా ఇట్లనే మీ అందరూ సహాయం నాకు ఇచ్చే ఉండాలని కోరుకుంటున్నాను. మరి మీరిద్దరూ కూడా ఈ పూలకుంట గ్రామంలో ఉన్నటువంటి పద్యనాటక కళాకారులు పువ్వులు ఏ విధంగా అయితే తన సుగంధాన్ని వెదజల్లుతాయో పరిమళిస్తాయో అదే విధంగా రాబోయే కాలంలో మీరు పద్యనాటకంలో యొక్క ఆ మాధుర్యాన్ని వెదజల్లాలని, ఆ సువాసనల్ని వెదజల్లాలని, ప్రేక్షకుల మధ్యలో మీరు కూడా మంచి స్థానాన్ని సంపాదించుకోవాలని, ప్రేక్షకుల ద్వారా ఎన్నో అవకాశాలు అందుకోవాలని కోరుకుంటూ మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ఒక చిన్న ప్రశంసా పత్రాన్ని ఇస్తుంది, తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరి ఇంతవరకు మీకు సంగీత సహకారం అందించినటువంటి ఒక మంచి హార్మోనిస్టు, యువ హార్మోనిస్టు మరి శేఖర్ గారు కూడా, వారితో కూడా ఈరోజు మనం ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. వారి చేతుల మీదుగా ఒక చిన్న ప్రశంసా పత్రం. థ్యాంక్ యూ. మరి ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం మీరు వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం సార్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఛానల్ అంజనప్ప సార్ వరకు నాకు ఈ కళను గౌరవించి ఇక్కడ వచ్చి నన్ను ఈరోజు ఈ పాత్ర కొంచెం నన్ను ఎలుగులోకి తీసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. ఓకే, సంతోషం.